లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి కొంత గ్యాప్ వచ్చిందండి. అది ఎందుకంటే జనవరి 26 మన 2025లో మనకి 75th యానివర్సరీ మన రాజ్యాంగాన్ని మనం అమలు చేయడం మొదలైనప్పటి నుంచి అనమాట. అది ఎక్కడ మరి మెయిన్ మీడియాలో కానీ, ఇండియాలో ఎలాంటి మీడియా, నేషనల్ మీడియా కానీ, మన స్టేట్లో కానీ ఎక్కడ నేను వినలేదు. మరి వాళ్ళు ఎందుకు గుర్తించలేదో నాకు తెలియదు. 3 సంవత్సరాల క్రితం మనం 75th యానివర్సరీ ఇండిపెండెన్స్ జరుపుకున్నాం. కానీ రాజ్యాంగాన్ని ఏదైతే మన హక్కులు యాజ్ ఎ సిటిజన్గా మనకి మన రాజ్యాంగం కలిగిస్తున్న ఫండమెంటల్ రైట్స్ కానీ, ఇలాంటి చాలా విషయాలు మనం చేసుకున్న ఎన్నో చట్టాలు ఈ రాజ్యాంగానికి అనుకూలంగా చేసుకున్నాం. ఈ రాజ్యాంగానికి అనుగుణంగా మనం చాలా చట్టాలు చేసుకున్నాం. బట్ ఆ రాజ్యాంగం ఏదైతే మనం అడాప్ట్ చేసుకున్నామో అది 75th ఇయర్. సో అది ఎవరు సెలబ్రేట్ చేసుకోలేదు. బట్ వినడానికి కొత్తగా ఉంటుంది కానీ, బట్ నేనైతే అది నా పర్సనల్గా నేను సెలబ్రేట్ చేసుకున్నానండి. అందుకనే నేను ఇలా వీడియో చేయడానికి నాకు టైం కుదరలేదు. అంతేకాకుండా నా వర్క్లో కానీ, నా జాబ్ కెరీర్లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. దానివల్ల కూడా నేను వీడియో చేయలేకపోయానండి. ఈ వీడియోలో మనం హక్కుల గురించి టచ్ చేస్తూ 3 టాపిక్ల గురించి మాట్లాడుకుందామండి. అది ఒకటి రీసెంట్గా ఈ మధ్య జరిగిన డిపోర్టేషన్స్ గురించి, అండ్ ఇంకొకటి ఐసీఏ రైట్స్. అండ్ ఐసీఏ అంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అనుకుంటా. సో వాళ్ళు రైట్స్ చేస్తున్నారని ఇలా ఎవరైతే F1 స్టూడెంట్ వీసా మీద ఉండి గ్యాస్ స్టేషన్స్లో ఆర్ మోటల్స్లో వర్క్ చేస్తున్నారో ఇల్లీగల్గా, వాళ్ళ మీద రైట్స్ చేస్తున్నారని మనం న్యూస్లో వింటున్నాం. సో ఆ టాపిక్ మీద, అలాగే లాస్ట్లో నా లైఫ్లో జరుగుతున్న రీసెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. సో నేను ముందుగా చెప్పినట్లు మనకి 75th ఇయర్ అండి ఈ సంవత్సరం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం అడాప్ట్ చేసుకున్నది. అది నవంబర్ 26th 1949లో మనం ఇది అసెంబ్లీలో మనం చేసుకున్నాం. నవంబర్ 26, 1949లో మనం ఆమోదించామండి మన రాజ్యాంగాన్ని ఇండియాలో. జనవరి 26, 1950లో మనం అడాప్ట్ చేసుకుని అమల్లోకి వచ్చిందనమాట మన రాజ్యాంగం. ఏదైతే ఇప్పుడు మన ఇండియా నడుస్తుందో, ఏ రాజ్యాంగం ఏదైతే మన చట్టాలు కానీ, మన వ్యవస్థలు కానీ అన్నీ రన్ అవుతున్నాయో, ఆ వ్యవస్థల్ని మనం ప్రారంభించింది ఈ సంవత్సరం 75th యానివర్సరీ అనమాట. అలాగే నాకు ఈ వీడియో చేయడానికి కూడా టైం ఎలా కుదిరిందంటే, ఇది లాంగ్ వీకెండ్ అండి. మాకు మండే ప్రెసిడెంట్స్ డే అని చెప్పి సెలవు ఇచ్చారు. అమెరికాలో డాలర్ బిల్ మీద ఎవరి మొహం అయితే ఉంటుందో వాషింగ్టన్, అతని బర్త్డే అనుకుంటా ప్రెసిడెంట్స్ డేగా జరుపుకుంటారు. ఎందుకంటే అతను ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అలాగే అప్పటి అమెరికన్ రెవల్యూషన్లో కానీ, అప్పటి రాజ్యాంగాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారనమాట. అందుకని అతని బర్త్డేని ప్రెసిడెంట్స్ డేగా జరుపుకుంటారు. మా ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాలిడే లిస్ట్ ప్రకారం మాకు లాంగ్ వీకెండ్ అండి. ఆ విధంగా లాంగ్ వీకెండ్ అవడం వల్ల నాకు కొంచెం టైం కుదిరి వీడియో చేయడానికి అవుతుందండి. సో గత 4 రోజుల నుంచి ఇక్కడ వింటున్న ఒక విషయం డిపోర్టేషన్స్ అండి. అంటే ఇక్కడ ఇండియన్స్ అనే కాదు, వేరే మెక్సికన్స్ కానీ ఎవరైనా వేరే దేశం నుంచి ఇల్లీగల్గా ఇక్కడ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎయిర్ ఫోర్స్ విమానాల్లో వాళ్ళ దేశాలకి పంపించడం జరుగుతుంది. అది ఇండియా ఒకటే కాదండి, కొలంబియా దేశానికి కూడా యుద్ధ విమానాల్లో వాళ్ళ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ని పంపించడం జరిగింది. మన ఇండియన్స్ని పంపించడం కూడా ఒక న్యూస్ కాబట్టి అది ఒక పెద్ద టాపిక్గా మన న్యూస్లో వింటున్నామండి. సో ఎవరైతే బార్డర్ దాటి, అంటే స్టూడెంట్ వీసా మీద కాకుండా, ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా ఇల్లీగల్గా ప్రవేశించారో వాళ్ళని పట్టుకుని పంపించడం జరుగుతుంది. సో చాలామంది ఈ సంఖ్య లక్షల్లో ఉన్న వాళ్ళు ప్రస్తుతానికి 100లోనే ఫ్లైట్స్లో డిపోర్ట్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ హక్కుల గురించి మాట్లాడుకుంటే, వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అవ్వడం వల్ల వాళ్ళు ఈ దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ హక్కులను గౌరవించి, ఈ దేశం వాళ్ళని యుద్ధ విమానంలో ఆ దేశ పౌరుల యొక్క హక్కుల్ని వాళ్ళు గుర్తించి ఇండియాకి పంపించడం జరుగుతుందండి. ఈ హక్కులు ఎలా ఉంటాయంటే, వాళ్ళు తప్పు చేసి బార్డర్ దాటినా వాళ్ళ దేశానికి పంపించిన తర్వాత వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టరని నేను అనుకుంటాను. ఈ హక్కులు అన్నవి భలే వింతగా ఉంటాయండి.
సో రెండో టాపిక్ ఐసీఈ రైట్స్ అండి. సో ఈ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు రైడ్స్ చేస్తూ గ్యాస్ స్టేషన్స్లో కానీ మోటల్స్లో కానీ పనిచేస్తున్న అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ని వాళ్ళు పట్టుకుంటున్నారని న్యూస్లో వింటున్నాం. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒక వీడియో అయితే బయటకు సర్క్యులేట్ అవుతుందండి సోషల్ మీడియాలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అలాంటి పొజిషన్లో ఉండకూడదండి స్టూడెంట్స్ వీసా మీద ఉన్నవాళ్ళు. ఎందుకంటే స్టూడెంట్స్ లీగల్గా 20 hours స్కూల్లో మాత్రమే ఆన్ క్యాంపస్లో వర్క్ చేయాలి. సో ఆ పర్పస్ మీదే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ నెంబర్ కూడా ఇష్యూ చేస్తారు. బయట వాళ్ళు స్టూడెంట్గా చదువుతున్న టైంలో వర్క్ చేయకూడదండి. అలా చేస్తే అది ఇల్లీగల్. బట్ నేను 12 సంవత్సరాల క్రితం నేను ఎంఎస్ చేస్తున్నప్పుడు మాకు సీనియర్స్ చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఎవరు ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మిమ్మల్ని ఈ డాక్యుమెంట్స్ ఇవ్వండి, మీ డాక్యుమెంట్స్ చూపించండి అని అడగరు. మోస్ట్లీ వాళ్ళు అడిగేది ఐడి అడుగుతారు. ఒకవేళ డ్రైవ్ చేసినట్లయితే నిన్ను రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ కార్ ఇన్సూరెన్స్ అడుగుతారు. అంతేగాని నీ H1B డాక్యుమెంట్ చూపించు, నీ పాస్పోర్ట్ ఏంటి, నువ్వు ఇండియన్ సిటిజన్వా, నీ రేస్ ఏంటి, నీ హైట్ ఎంత, అవేం అడగరండి. సో బట్ ఇప్పుడు ఐస్ రైట్స్ అంటున్నారంటే మరి ఏమన్నా చట్టాల్లో మార్పులు ఏమైనా చేశారా కొత్త అడ్మినిస్ట్రేషన్లో, ఆర్ వేరే ఏమైనా పాలసీ చేంజెస్ కానీ ఏదైనా కొత్త లాస్ ఏమన్నా అమలు చేస్తున్నారనేది నాకు తెలియదండి. నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఐసీఈ వాళ్ళు ఓన్లీ ఎయిర్పోర్ట్స్లోనే ఉంటారండి, బార్డర్ దగ్గరే ఉంటారు. ఎందుకంటే గ్యాస్ స్టేషన్స్ కానీ మోటల్స్ కానీ ఎలాంటి బార్డర్ కాదు కదా. సో వాళ్ళ డ్యూటీ ఓన్లీ ఎయిర్పోర్ట్స్ అండ్ పోర్ట్స్లో ఉంటుంది. సో ఇక్కడ హక్కుల గురించి మాట్లాడితే మన హక్కులు మనం తెలుసుకోవాలండి. మన వేరే దేశస్తులైనా మనం ఈ దేశంలో ఉన్నప్పుడు H1 మీద ఉన్నా, వేరే వర్క్ వీసా మీద ఉన్నా, మీరు B1 మీద విజిటింగ్ వీసా మీద వచ్చినా మీకంటూ హక్కులు ఉంటాయి. మీ దేశంలో కూడా మీ హక్కులు మీకు ఉంటాయి. సో ఎవరైనా ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు అడగండి, ఏ పర్పస్ మీద మీరు అడుగుతున్నారు, మేము ఎందుకు చూపించాలని అడగండి. క్వశ్చన్ దెమ్ అండ్ వాళ్ళ రెస్పాన్స్ని బట్టి వాళ్ళు చూపిస్తే దాన్ని బట్టి మీరు మీ యొక్క వాళ్ళు కనుక సరైన డాక్యుమెంటేషన్ చూపించి మీకు ఏ పర్పస్ మీద మిమ్మల్ని అడుగుతున్నారో ఒకవేళ అది కరెక్ట్గా ఉంటే మీరు చూపించవచ్చు. అమెరికాలో ఈ సిస్టమ్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో వర్క్ అవుతాయంటే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఉదాహరణకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని 2005లో మనకి ఒక చట్టం పాస్ అయ్యింది. సో దాని ప్రకారం మీరు ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఫీజ్ పే చేస్తే ఆన్లైన్లో మీకు రెస్పాన్స్ ఇస్తారనమాట. సో ఉదాహరణకి నేను 2021లో నాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చిన్న ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చిందండి. సో దానికోసమని నేను ఆర్టీఐ వెబ్సైట్కి వెళ్తే నాకు ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ మాత్రమే నాకు డ్రాప్ డౌన్లో కనిపించింది. సో నేను సెలెక్ట్ చేసి నాకు క్వెరీని రాసి ఆల్ డాక్యుమెంటేషన్స్ అన్నీ అప్లోడ్ చేసి నేను ఫీజు పే చేశానండి. నాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, మీ కేసు ఉన్నది రాజమండ్రిలో, మీరు సో అండ్ సో పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ చేయండి అని వచ్చింది. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ రెస్పాన్స్ సరిగ్గా లేదండి. పైగా నేను కేసు పెట్టడానికి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే నా ఫోన్ లాక్కుని నా మీదే కేసు పెట్టాలని నన్ను బెదిరించి కేసు పెట్టనివ్వకుండా ఈవెన్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకుండా నన్ను వెనక్కి పంపించారు. సో మళ్ళీ ఇక్కడ హక్కులు ట్రికీ అండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అమలవుతూ ఉంటాయి ఒక్కొక్క వ్యవస్థను బట్టి. మూడో విషయం ఈ వీడియోలో మాట్లాడాలనుకున్నది కెరీర్ అప్డేట్ అండి. అంటే జాబ్ మారట్లేదు, అంటే వేరే ఊరికి మూవ్ అవ్వట్లేదు. సో బట్ నా H1Bని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో జాబ్ లొకేషన్ అండ్ జాబ్ అంతా సేమ్, బట్ నా ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దగ్గర నుంచి వేరే స్పాన్సర్ దగ్గరికి నేను మూవ్ అవుతున్నా. సో మనకి కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు మనకి క్లయింట్ ఒకరు ఉంటారండి, అండ్ మనకి పే చేసే పేరోల్ రన్ చేసే కంపెనీ వేరే ఉంటుంది. ఇక్కడ యుఎస్ కంపెనీలకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి. ఎంతమంది వాళ్ళు నాన్ ఇమిగ్రెంట్స్ని హైర్ చేసుకుంటున్నారు, ఎంతమందిని H1B స్పాన్సర్ చేస్తున్నారని వాళ్ళకి లిమిటేషన్ ఉంటుంది. సో వాళ్ళకి ఒకవేళ నీడీ బేసిస్ మీద ఎక్కువ మంది H1B వర్కర్స్ ఆర్ నాన్ ఇమిగ్రెంట్స్ కావాలి అని వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పుడు వాళ్ళు డైరెక్ట్గా హైర్ చేసుకోలేరండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి పేరోల్ కంపెనీస్ ద్వారా వాళ్ళు హైర్ చేసుకుని ఎక్కువ మంది H1Bని వాళ్ళ కంపెనీలకు పనిచేసేలా చేసుకుంటారు. సో ఏమైందంటే నా కేసులో ఎంప్లాయర్ని చేంజ్ చేయడం అంటే మీరు H1Bని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. వాళ్ళు చేసుకోవడానికి వెండర్ బేసిస్ మీద కమిషన్ బేస్ మీద చేసుకోవడానికి అవ్వదు. సో అలాంటి మిస్యూజ్ చేసే ఇండియన్ కంపెనీస్ ఉంటాయండి. బట్ నేనైతే నేను వర్క్ చేసేది యుఎస్ కన్సల్టింగ్ కంపెనీస్కి. సో పేరోల్ కంపెనీని ఎంప్లాయర్ని మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు కొత్త ఎంప్లాయర్ నాకు H1B వేయాలన్నమాట. సో నేను ఆ ప్రాసెస్లో ఉన్నానండి. అది నెక్స్ట్ మంత్కి వాళ్ళు పిటిషన్ వేస్తా అన్నారు H1 ట్రాన్స్ఫర్కి. సో నెక్స్ట్ మంత్ నా కంపెనీ మారుతుంది.
సో ఇక్కడ కంపెనీ మారినా నేను చేసే పని కానీ నేను వర్క్ చేసే లొకేషన్ కానీ అంతా సేమ్ అండి. సో అందువల్ల ఊరు చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీడియోకి మరి ఇంతేనండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. దానివల్ల కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అలాగే నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.